హాయ్ ఫ్రెండ్స్, దొండకాయలతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేయండి, బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, అదేవిధంగా కరివేపాకు, సాల్ట్, పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేయాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అదేవిధంగా వెల్లుల్లి వేసి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ దొండకాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఇలాగైతే ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడి ఉంది కదా, అది మొత్తాన్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.